మాడ్యూల్ 1 డీల్ చేస్తున్నాము. మాడ్యూల్ 1 మనకి పైథాన్. సో నేను డైరెక్ట్గా పైథాన్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. ఫస్ట్ అసలుకు పైథాన్ ఎందుకోసం యూజ్ చేస్తారు, పైథాన్ వల్ల యూజ్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్ అనే కాదు, పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, వాటి వల్ల యూజ్ ఏముంటుంది, దీని గురించి మాట్లాడదాం ఫస్ట్. మాట్లాడిన తర్వాత దెన్ వీ విల్ గో టు పైథాన్. అంటే పైథాన్లో ఏమేమి కవర్ చేస్తారు, పైథాన్ని మనం ఎలా నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, చాట్లో మెన్షన్ చేయండి. నేను స్లోగానే వెళ్తాను, స్పీడ్గా వెళ్ళను. చాట్లో మెన్షన్ చేయండి. నేను టైం ఇస్తాను డౌట్స్ అడగడానికి. ఒకటి చాట్లో ఉన్నవన్నీ తీసుకొని నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. లేదు ఇంకా క్లియర్ అవ్వట్లేదు అంటే నేను ఒక టైం ఇస్తాను, లైక్ 20 మినిట్స్కి ఒకసారి లేదా 15 మినిట్స్కి ఒకసారి నేను అడుగుతాను మిమ్మల్ని అర్థమైందా లేదా అని. అప్పుడు మీరు మెన్షన్ చేయొచ్చు. లేదా మీకు ఇంకా డౌట్ క్లియర్ అవ్వలేదు, ఖచ్చితంగా అవ్వలేదు అంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అది ఇంపార్టెంట్ అయితే నేను డెఫినెట్గా రైజ్ చేస్తాను. సో ఇంకొకటి, నా నా దగ్గర నుంచి ఉన్న ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి డెఫినెట్గా. సో నేను ప్రతిసారి స్టూడెంట్స్ కానీ లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరికైనా చెప్తాను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోమని. సో నోట్స్ మనకు ఇది పేపర్ అనుకోండి, ఇలా 3 వేస్లో డివైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు ఏవైతే అర్థమవుతున్నాయో కాన్సెప్ట్స్, అంటే మొత్తం అంతా రాసుకొని అవసరం లేదు, జిస్ట్ లాగా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి చెప్తున్నా, ఏమైనా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చెప్పాను అనుకోండి, ఆ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ని సింపుల్గా ఇక్కడ రాసుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను చెప్పిన మొత్తం డెఫినేషన్ అవసరం లేదు, మీకు ఏం అర్థమైందో దాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో కానీ ఏదో ఒక రకంగా ఇక్కడ రిప్రజెంట్ చేయండి వాటిని. సో దెన్ ఇక్కడ మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేసినప్పుడు మీకు అన్నీ అర్థం అవ్వాలనే పాయింట్ ఏం లేదు కదా. సో కాబట్టి కొన్ని అర్థం కాకపోవచ్చు. సో అప్పుడు మీరు ఏంటంటే ఆ కాన్సెప్ట్ పేరు రాయండి అక్కడ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చెప్పాను అనుకోండి, లెట్స్ సే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చెప్పా, అది మీకు అర్థం కాలేదనుకో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఇక్కడ రాసుకోండి. ఓకే, మీకు అర్థం కానిది, సో ఇక్కడ మీకు అర్థమయ్యేది రాసుకోండి, అర్థమైన కాన్సెప్ట్ మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా నేను హెడ్డింగ్స్ చెప్తాను కదా, హెడ్డింగ్ మాత్రమే రాసుకోండి. నేను ఇది ఎందుకు చేయమంటున్నాను అంటే, మీకు క్లాస్ అయిపోయిన తర్వాత ఈరోజు అసలు ఏం టాపిక్స్ జరిగాయి, ఆ టాపిక్స్లో నాకు ఏం అర్థమయ్యాయి, ఏం అర్థం కాలేదు అనే ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మీకు ఇక్కడ ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, మీరు రివైజ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది, నన్ను ఏమైనా లాస్ట్లో డౌట్స్ అడగాలనుకుంటున్నప్పుడు కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది ఇంకొకటి, ఈ నోట్స్ ఏదైతే మీరు రాసుకున్నారో ఈ డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేయొచ్చు అనమాట, కొంచెం రాసి. సో అది నేను లాస్ట్లో చెప్తాను ఏంటనేది, ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అనేది. బట్ మీకు అర్థమైంది అనుకుంటా, ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక పెన్ పేపర్ అయితే డెఫినెట్గా పెట్టుకోండి. ఇప్పటికీ నేను రాసుకుంటా పెన్ పేపర్ తీసుకొని, సో కాబట్టి మీరు రాసుకునే దాంట్లో ఏం మొహమాట పడద్దండి. ఓకే, సో కాన్సెప్ట్స్లోకి వెళ్ళేటప్పటికి ఈరోజు మన అజెండా ఏంటంటే, కొంచెం థియరిటికల్గా ఉంటుంది బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకుంటారు రోజు. పైథాన్లోకి వెళ్ళేదానికంటే ముందు అసలు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. దెన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, తర్వాత ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా వర్క్ అవుతాయి. అంటే ఇప్పుడు మన సిస్టంలో కానీ లేదా మన ల్యాప్టాప్లో కానీ లేదా ఫోన్లో కానీ ఏ సిస్టమ్ అయినా దాంట్లో ఎలా వర్క్ అవుతాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది. సో వీటిని అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మనం ఈ పైథాన్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఉంటుంది అనమాట. సో అండర్స్టాండ్ చేసుకోకపోతే వేస్ట్ మనం. సో కాబట్టి ఫస్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. దెన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, దెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా వర్క్ అవుతాయి, సో దీని డిజైన్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం మనం. ఇంకోటి మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఎక్కడ రన్ అవుతాయి
ర్యామ్లోనా, లేదా ఎక్కడ స్టోర్ అవుతాయి రన్ అయ్యేటప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పైథాన్ రన్ చేసా, మీరు ఇప్పటి వరకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేసి ఉంటారు కదా, ఏ మెమొరీలో రన్ అవుతాయి? మెమొరీ మనకు డిఫరెంట్ ఉంటాయి కదా, ఇంటర్నల్ మెమొరీనా లేదంటే ర్యామా? సో అనే దాని గురించి తెలుసుకుందాం మనం. అవును, ర్యామ్. నైస్. సో కరెక్ట్, గుడ్ 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 గుడ్. సో ర్యామ్. సో అది ఎలా రన్ అవుతాయి అనే పాయింట్ని కూడా అర్థం చేసుకుందాం మనం. ఓకే. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో స్టార్ట్ చేద్దాం. అండ్ అప్లికేషన్స్ అనే దాని గురించి కూడా చూస్తాం ఇక్కడ. దీన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు కావాలి మనకు అనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ సపోజ్ లాంగ్వేజ్ అనే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఇప్పుడు లాంగ్వేజ్ అనే దాని గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నా, ఎందుకంటే మీకు తెలుగు ఐడియా ఉంది. నేను మీతో ఏదో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా, కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీరు నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు దీని గురించి మాట్లాడా నేను. సో దీని గురించి నేను మీతో తెలుగులో మాట్లాడా కాబట్టి మీకు అర్థమైంది. అలా కాకుండా నేను జపనీస్లో చెప్పాను అనుకోండి, లేదంటే చైనీస్లో చెప్పాను అనుకోండి, మీకు ఇది అర్థం కాదు. మీకు అర్థం కాకపోతే మీరు ఈ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ నేను ఇచ్చానో వాటిని ఎగ్జిక్యూట్ చేయలేరు అనమాట. సో నేను మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, లేదంటే మీకు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీకు అర్థమయ్యేలాగా మీకు ఏదైతే లాంగ్వేజ్ తెలుసో ఆ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయాలన్నమాట. సో లాంగ్వేజ్ అనేది ఒక మీడియం అనమాట కమ్యూనికేషన్ కోసం. అది ఒకరి మధ్య అవ్వచ్చు, మల్టిపుల్ పీపుల్ మధ్య కూడా అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ అ మీడియం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కమ్యూనికేట్. అంటే నాకు ఏవైతే ఐడియాస్ ఉన్నాయో అవి నేను మీతో కమ్యూనికేట్ చేయాలి, మీకు ఏవైతే ఐడియాస్ ఉన్నాయో అవి నాతో కమ్యూనికేట్ చేయాలి. సో అలా కమ్యూనికేట్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మీడియం అనమాట లాంగ్వేజ్ అనేది. సో ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే, అంటే లైక్ మనం మాట్లాడే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన దగ్గర. సో అదే నేను ఇప్పుడు ఒక సిస్టమ్తో మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మిషన్ ఉంది, ఇది ఒక కంప్యూటర్ అనుకోండి, అది ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదంటే ఫోన్ అవ్వచ్చు, ఏదైనా ఒక మిషన్ ఉంటుంది. సో బైనరీ లాంగ్వేజ్ కాదు, మాట్లాడదాం దాని గురించి. సో ఒక మిషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ మిషన్తో కమ్యూనికేట్ చేయాలి. ఐ యాజ్ ఎ హ్యూమన్ ఈ మిషన్తో కమ్యూనికేట్ చేయాలన్నమాట. సో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఇక్కడ మిషన్ దగ్గరికి వచ్చేసి మిషన్తో ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మిషన్కి అర్థం కాదు. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర సిరి ఉంటుంది, అలెక్సా ఉంటుంది, నేను వాటితో మాట్లాడుతున్నా కదా, తెలుగులో మాట్లాడుతున్నా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా కదా, మరి అక్కడ అర్థం కాదు అంటున్నావు కదా నువ్వు అనే పాయింట్ లాగా చెప్తారు. దాని గురించి కూడా మాట్లాడదాం అక్కడ. సో అంటే ఈ క్వశ్చన్ ఎవరికైనా వచ్చింటే కన్నా ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, బట్ దాని గురించి మాట్లాడదాం. బట్ మేజర్గా ఏంటంటే మెషిన్కి మనకు బైనరీ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది అనమాట. బైనరీ లాంగ్వేజ్, సో లేదా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనొచ్చు మనం. అంటే జీరోస్ అండ్ వన్స్ అనమాట. అంటే జీరోస్ అండ్ వన్స్ అంటే ఏంటంటే హై వోల్టేజ్, లో వోల్టేజ్. సో మిషన్ మనం ఇచ్చే ఏ థింగ్స్ అయినా ఈ బైనరీ లాంగ్వేజ్లోనే అర్థం చేసుకుంటుంది అనమాట. హై వోల్టేజ్, లో వోల్టేజ్, హై వోల్టేజ్, లో వోల్టేజ్ లాగా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చైతన్య అని ఇచ్చాను అనుకోండి, చైతన్య అనేలాగా అర్థం చేసుకోదు అనమాట. సో ఈ చైతన్యాన్ని బైనరీలాగా కన్వర్ట్ చేసుకొని హై వోల్టేజెస్, లో వోల్టేజెస్లో కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట అది. సో ఇప్పుడు నేను హ్యూమన్ లెవెల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ అనుకుందాం మనం. ఇంగ్లీష్లో మాట్లాడితే దీన్ని హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, దీన్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు, లేదా బైనరీ లాంగ్వేజ్ అంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి, ఈ ఇంగ్లీష్లోది డైరెక్ట్గా అర్థం కాదనమాట మిషన్కి.
ఓకే. లేదా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అప్పుడు అర్థం కాదు డైరెక్ట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు జపనీస్ మాత్రమే వచ్చు. మీకు తెలుగు మాత్రమే వచ్చు. నేనే కమ్యూనికేట్ చేయాలి మీతో ఈ సెషన్‌లో. సో, ఇలా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు డెఫినిట్‌గా నేనేం చేస్తాను, ఒక ట్రాన్స్‌లేటర్‌ని తీసుకొనొస్తా. సో, నాతో పాటు ఇంకో ట్రాన్స్‌లేటర్‌ని పట్టుకొనొస్తాననమాట ఇక్కడికి. సో, నేనేదైతే మీతో కమ్యూనికేట్ చేయాలనుకున్నానో ఫస్ట్ ఈ ట్రాన్స్‌లేటర్‌కి చెప్తాను. ట్రాన్స్‌లేటర్ దాన్ని కమ్యూనికేట్ చేస్తది మీతో. సేమ్ అట్లనే ఇక్కడ కూడా నేనేదైతే మాట్లాడాలనుకుంటానో ఫస్ట్ ట్రాన్స్‌లేటర్‌కి చెప్తాను. ఈ ట్రాన్స్‌లేటర్ అనేది మిషన్‌కి ఇస్తదనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేటర్‌కి ఇస్తాం. ఈ ట్రాన్స్‌లేటర్ దాన్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసి ఇస్తదనమాట మెషిన్‌కి. ఆ మెషిన్ దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెషిన్‌కి ఇంగ్లీష్‌లో చెప్పాలనుకున్నప్పుడు కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో చెప్పాలనమాట. ఆ స్ట్రక్చర్డ్ వేలో చెప్పాలి అనుకున్నప్పుడే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. సో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనకు ట్రాన్స్‌లేటర్స్ ఉంటాయి. సో, జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకోసం యూజ్ అవుతాయి అంటే మిషన్‌తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతాయన్నమాట. సింపుల్‌గా చెప్పాలనుకున్నా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని డిఫైన్ చేయాలనుకున్నారనుకోండి. వాటిని ఇంతకుముందు చాలా మంది ఇక్కడ మెన్షన్ చేశారు సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని. కరెక్టే అది. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ ఆర్ గివెన్ టు ఎ మెషిన్ టు పర్ఫార్మ్ సర్టెన్ టాస్క్. సో, సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌నే కలిపి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మనకు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఇక్కడ ఇంగ్లీష్‌లో రాస్తాం. ఆ ఇంగ్లీష్‌లో రాసిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎవ్రి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకు ట్రాన్స్‌లేటర్ ఉంటది. ఈ ట్రాన్స్‌లేటర్ ఏం చేస్తదంటే దాన్ని మెషిన్ లెవెల్‌లోకి కన్వర్ట్ చేస్తది. ఈజ్ ఇట్ క్లియర్? సో, ఈచ్ అండ్ ఎవ్రి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకు ట్రాన్స్‌లేటర్ ఉంటదనమాట డెఫినెట్‌గా. ఆ ట్రాన్స్‌లేటర్ అనేది మనకు ఈ మెషిన్ లెవెల్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తది. అంటే మెషిన్ లెవెల్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్. క్లియరా? సో, ఈ మెషిన్ లెవెల్ కోడ్‌ని మనకు సారీ. సో, మెషిన్ లెవెల్ కోడ్‌కి దగ్గరున్నది లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట మనకు. అదే హ్యూమన్స్ మాట్లాడే భాషని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. లేదా న్యాచురల్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు ఇంకా. బట్ న్యాచురల్ లాంగ్వేజ్ అని ఇక్కడ వాడుకోవడం అంత బెటర్ కాదు. సో, కాబట్టి ఆహ్, హై లెవెల్ లాంగ్వేజ్ అని వాడండి. ఓకే. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకోసం యూజ్ అవుతది అంటే సింపుల్ థింగ్ మీ మైండ్‌లో ఉండాల్సింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం సిస్టమ్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇవ్వడానికి యూజ్ అవుతదనమాట మనకు. సో, ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసి సిస్టమ్‌కి ఇస్తే ఆ సిస్టమ్ దాన్ని అర్థం చేసుకొని ఆ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేసి మీకు ఒక టాస్క్ పర్ఫార్మ్ చేస్తదనమాట. అసలు సిస్టమ్‌కి ఎందుకు మనం సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే దీన్ దీనికోసం. ఒక టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి.
ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా క్యాలిక్యులేటర్ తీసుకుందాం. సో ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్లో మనం మల్టిపుల్ టాస్క్ పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1+3 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇది ఎంత అని నేను అడుగుతున్నా క్యాలిక్యులేటర్ని, అంటే క్యాలిక్యులేటర్కి ఒక టాస్క్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఈ టాస్క్ పర్ఫామ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ టాస్క్ పర్ఫామ్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఇచ్చే ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇవి దీనికి అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలనుకున్నప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇవ్వాలన్నమాట. అర్థమవుతుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసి ఇస్తే అప్పుడు దానికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం 1+3 అన్నాం అనుకో, 1+3 అనేది సిస్టమ్కి తెలియదు అసలు. అది కన్వర్ట్ చేసుకుంటుంది మిషన్ లెవెల్లోకి. 1ని తర్వాత ప్లస్ని తర్వాత 3ని కన్వర్ట్ చేసుకొని దాని తగ్గట్టుగా అది అర్థం చేసుకొని దెన్ మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఇది క్లియర్. సో ఇలా ఇక్కడ ఇది ఒకటే కాదు టాస్క్, మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి ఇక్కడ. సో ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇలా కాంబినేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే మనకు, లేదా కాంబినేషన్ ఆఫ్ టాస్కే మనకు అప్లికేషన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అప్లికేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ ఒక అప్లికేషన్, అలారం ఒక అప్లికేషన్. సో ఈ అప్లికేషన్స్ అన్నిటినీ మనం ఇన్స్ట్రక్షన్స్ రాసే క్రియేట్ చేస్తాం అనమాట. బట్ మేబీ ఒక అప్లికేషన్లో ఒకే ఇన్స్ట్రక్షన్ ఉండొచ్చు, లేదా మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. అర్థమవుతుంది, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్లో డౌన్ ద లైన్ మీరు లోపలికి వెళ్తే అక్కడ ఉన్నవి ఏంటంటే ఇన్స్ట్రక్షన్సే అనమాట. అవి దేంట్లో రాశారు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే రాశారు దాన్ని. అది మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే రాశారు. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ని డిఫైన్ చేయాలంటే ఏంటంటే, అప్లికేషన్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ మిషన్ టు పర్ఫామ్ సర్టెన్ టాస్క్. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? సో మీరు అప్లికేషన్ని డిఫైన్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్లికేషన్ అంటే ఏంటి? సింపుల్ థింగ్. సో అప్లికేషన్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టాస్క్స్ ప్రజెంట్ ఇన్ ఏ మిషన్ టు పర్ఫామ్ సర్టెన్ టాస్క్. అది ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఎక్కడుంటుంది? ఒక మిషన్లో ఉంటుంది. ఏం చేస్తుంది? మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. ప్రతి ఒక్క టాస్క్కి మనం ఒక ఇన్స్ట్రక్షన్ రాసి ఉంటాం. లైక్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, కామెంట్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, లైవ్కి వెళ్ళడానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అలా ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కలిపి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని టాస్క్ ఉంటాయి. ఒక్కొక్క టాస్క్ అన్ని మల్టిపుల్గా కలిపి మనకు ఒక అప్లికేషన్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో అంటే బేసిక్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి అంటే ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. ఇన్స్ట్రక్షన్స్ రాయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలన్నమాట మనకు. క్లియరా? అర్థమవుతుందా అండి అందరికీ? సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే ఒకసారి చాట్లో మెన్షన్ చేయండి. మీకు ఏం అర్థమైందో ఒకసారి చాట్లో ఒక చిన్న జిస్ట్ లాగా రాయండి, లేదా ఎవరైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు కావాలంటే.
ఓకే. సో క్లియర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆ, నేను ఏం చెప్పానంటే ఒక చిన్న జిస్ట్ లాగా చెప్తాను. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటనేది డిస్కస్ చేసాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దెన్ విచ్ ఆర్ యూజ్డ్ టు గివ్ సర్టెన్ లైక్ విచ్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సర్టెన్ టాస్క్ అనమాట. సో దెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకు ట్రాన్స్లేటర్స్ ఉంటాయని చెప్పాను. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకు ట్రాన్స్లేటర్స్ ఉంటాయని చెప్పాను అనమాట. ఈ ట్రాన్స్లేటర్స్ మనకు మన హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాయి. ఓకే, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు మనకు 2 వేస్ ఉంటాయి అన్నమాట. అంటే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట మనకు ఇట్లా కన్వర్ట్ చేయడానికి. అంటే జనరల్గా ట్రాన్స్లేటర్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కంపైలర్, ఇంకొకటి ఇంటర్ప్రిటర్. ఒకటేమో కంపైలర్, ఇంకోటేమో ఇంటర్ప్రిటర్. ఓకే, సో రెండిటికి లైక్ డిఫరెన్స్ చాలా ఈజీ. రెండు కన్వర్ట్ చేస్తాయి. అంటే మనకు హ్యూమన్ లెవెల్ కోడ్లో ఏదైతే రాసామో హ్యూమన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్లోకి కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే హై లెవెల్ నుంచి లో లెవెల్లోకి కన్వర్ట్ చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవడానికి హ్యూమన్ హై, హెచ్హెచ్, హై హై. సో హై లెవెల్ నుంచి లో లెవెల్లో కన్వర్ట్ చేస్తాయి అన్నమాట మనకు. సో ఆ కన్వర్ట్ చేసే ప్రాసెస్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటేమో కంపైలరు, ఇంకోటేమో ఇంటర్ప్రిటర్. సో ఇప్పుడు ఈ కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి తేడా ఏంటి అన్నాం అనుకోండి, ఫర్ సపోజ్. కరెక్ట్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక బిర్యానీ చేయాలి. బిర్యానీ చేయాలనుకున్నప్పుడు నేను ఒక బుక్ తీసుకుంటున్నాను. నాకు తెలియదు బిర్యానీ ఎలా చేయాలనేది. సో ఇప్పుడు ఈ బుక్ తీసుకొని ఈ బుక్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకేసారి చదివేసి, అంటే బుక్ మొత్తం అంతా అటే స్ట్రెచ్ మొత్తం అంతా చదివేసి దాని తర్వాత నేను బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఆ ప్రాసెస్ని కంపైలేషన్ అంటారు. అంటే కంపైలేషన్లో ఏం జరుగుతుందంటే కోడ్ మొత్తం అట్ ఏ టైం కన్వర్ట్ అవుతుంది అనమాట మనకు. అదే ఇంటర్ప్రిటర్ అన్నారు అనుకోండి, ఇంటర్ప్రిటర్లో ఏం జరుగుతుందంటే మీరు రాశారు కదా చాట్లో, అలా ఇప్పుడు నేను బిర్యానీ చేయాలనుకుంటున్నప్పుడు అట్ ఏ టైం మొత్తం అంతా కన్వర్ట్, ఐ మీన్ అట్ ఏ టైం మొత్తం అంతా నేను బుక్ చదవను అనమాట. లైన్ బై లైన్ చదువుతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్ చదువుతా. ఫస్ట్ పేజ్లో ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రన్ చేస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ మేకింగ్లో ఫస్ట్ పేజ్లో ఒక కడాయి తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేయండి, దాంట్లోకి వెజిటేబుల్స్ వేయాలని ఉందనుకోండి, ఫస్ట్ అది కంప్లీట్ చేస్తా. అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో అలా ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట మనం. అదే కంపైలర్లో అలా కాదు. బుక్ మొత్తం అంతా చదివేస్తా, చదివేసిన తర్వాత స్టార్ట్ చేస్తా. ఇది క్లియర్. అంటే కోడు మనం మొత్తం అంతా కంపైల్ అయిన తర్వాత, అదే మొత్తం అంత కంపైలేషన్లో ఏం జరుగుతుందంటే కోడ్ మొత్తం అంతా ఒకేసారి కంపైల్ అయిపోతుంది అనమాట మనకు. ఓకే, అదే ఇంటర్ప్రిటేషన్లో ఏంటంటే మనకు కోడ్ మొత్తం అంతా ఒకేసారి కంపైల్ అవ్వదు, ఓ లైన్ బై లైన్ జరుగుతుంది అనమాట మనకు. ఓకే, సో ఇది మేజర్గా డిఫరెన్స్ అనమాట మనకు కంపైలర్ ఇంటర్ప్రిటర్కి. సో ఇంకోటి ఆ, ఇప్పుడు మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన కొన్ని లాంగ్వేజెస్ పేర్లు చెప్పండి ఏమైనా. జావా, ఓకే, జావా స్క్రిప్ట్, పైథాన్, రస్ట్, సి++, .NET, ఇలా మల్టిపుల్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమో కంపైలర్ని యూజ్ చేస్తాయి. వాటిని
కంపైల్డ్ లాంగ్వేజెస్ అంటాం. కొన్ని ఏమో ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాయి, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అంటాం. సో కొన్నేమో కంపైల్డ్ లాంగ్వేజెస్ అంటాం, కొన్నేమో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అంటాం. లాంగ్ చైన్ అనేది లాంగ్వేజ్ కాదు, లాంగ్ చైన్ అనేది ఫ్రేమ్వర్క్. మాట్లాడదాం దాని గురించి కూడా. మనం ఆ, ఏమంటారు, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫ్రేమ్వర్క్స్కి వీటన్నిటికీ. దాని గురించి కూడా మాట్లాడతాం, ఇలా మీకు ఐడియా వస్తుంది. సో కొన్ని కంపైల్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని హైబ్రిడ్ ఉంటాయి అన్నమాట. హైబ్రిడ్ అంటే ఏంటంటే బోత్ కంపైలేషన్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అనమాట. రెండు ఉంటాయి, కంపైలేషన్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపైల్డ్ లాంగ్వేజెస్కి మనకు C++ పడుతుంది. ఇంటర్ప్రిటేషన్ అన్నారనుకోండి PHP, జావా స్క్రిప్ట్. జావా కాదు, జావా స్క్రిప్ట్. అదే హైబ్రిడ్ లాంగ్వేజెస్ అన్నామనుకోండి జావా, పైథన్, ఇవన్నీ హైబ్రిడ్ లాంగ్వేజెస్ అన్నమాట. కొంతమంది వీటిని కంపైల్డ్ లాంగ్వేజెస్, జావా ఏమో కంపైల్డ్, పైథాన్ ఏమో హైబ్రిడ్, సారీ, పైథాన్ ఏమో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అంటారు. ఎందుకు అంటారనే పాయింట్ని కూడా మనం చూద్దాం. బట్ మనం ఒరిజినల్గా దాని ఇంటెంట్ అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు అవి హైబ్రిడ్ లాంగ్వేజెస్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఇలా మనకు లాంగ్వేజెస్ స్ప్లిట్ అవుతాయి. ఓకే, ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది మనకు. ఇప్పుడు మనం జావా తీసుకున్నాం అనుకోండి, జావాలో మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, సెక్యూరిటీ బెటర్గా ఉంటుంది, కాంప్లెక్స్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా బ్యాంకింగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు జావాకి వెళ్తే బెటర్ అనమాట. ఓకే, ఇప్పుడు నీకు నార్మల్ ఈ కామర్స్ వెబ్సైట్ ఉన్నాయి, ఈ కామర్స్ వెబ్సైట్ లాంటిది బిల్డ్ చేస్తున్నావు, పైథాన్లో అయిపోతుంది మనకి సింపుల్గా. ఇప్పుడు ఏఐని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం, పైథాన్లోకి వెళ్తాం. సో అలా ఒక్కొక్క సినారియోకి ఒక్కొక్క లాంగ్వేజెస్ యూజ్ చేస్తామన్నమాట. ప్రొసీజరల్ ప్రొసీజరల్ వేరు, అది మనం మళ్ళీ మాట్లాడదాం. పిఓపి పిఓపి అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాదు, అది ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఊప్స్, పిఓపి, అది మనం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ దగ్గర మాట్లాడతాం దాన్ని. ఓకే, క్లియర్ అయ్యేది ఏంటనేది. సో కంపైల్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి, దాని తర్వాత ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి, హైబ్రిడ్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఇవి ట్రాన్స్లేటర్స్ అన్నమాట. సో ఈ ట్రాన్స్లేటర్స్ మొత్తం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకు మిషన్తో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మనం ఇప్పుడు ఎలాంటి అప్లికేషన్ యూజ్ చేస్తున్నా ఆ అప్లికేషన్ వెనకాల ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. అది మేబీ ఏదన్నా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఇన్స్టాగ్రామ్ వెనకాల ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సెర్చ్ చేసి చూడండి ఏం వాడుతున్నారు అనేది. అర్థమవుతుందా? జావా వర్సెస్ జావా స్క్రిప్ట్ రెండు వేరు లాంగ్వేజెస్. జావా స్క్రిప్ట్ మనకు ఫ్రంట్ ఎండ్లో యూజ్ అవుతుంది, జావా మనకు బ్యాక్ ఎండ్లో యూజ్ అవుతుంది. రెండు డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకు. యాక్చువల్గా ఇంకా లోపలికి వెళ్ళాలంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, వాటిని మాట్లాడదాం మెల్లగా. క్లియరా ఇక్కడ వరకు ఏంటనేది? ఇన్స్టా ఈజ్ యూజింగ్ బై, ఓకే, పైథాన్ యూజ్ చేస్తుందా? ఓకే, గుడ్.
దాని గురించి మాట్లాడదాం. ఓకే. సో ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడతాను పూజ. పైథాన్ యాప్ డెవలప్మెంట్కి యూస్ చేస్తారు, అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఇన్స్టాగ్రామ్ పైథాన్తోనే బిల్డ్ అయింది అని. ఐ మీన్ చూడాలి, నేను నాకు తెలియదు దేంతో బిల్డ్ అయింది అనేది చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం, అది పైథాన్తోనే బిల్డ్ చేస్తున్నాం యాక్చువల్గా జాంగోతో. సో పైథాన్ అనేది ఏఐకి యూజ్ చేస్తారు, అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు, ఐఓటీలో యూజ్ చేస్తారు, దేంట్లోకైనా యూజ్ చేస్తారు. బేసిక్ ఇక్కడ ఏంటి, మిషన్తో కమ్యూనికేట్ చేయడమే కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట మనకు. లిటిల్ బిట్ స్పీడ్ ఇప్పుడే వెళ్ళను. క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ పెట్టుకొని చేస్తున్నా, కొంచెం ఫస్ట్ మెల్లగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒకసారి చదవండి. లైక్ నేను ఒక మెసేజ్ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నా, దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఇది ఒక అమ్మాయి పెట్టింది ఇక్కడ. సో హియర్ ఐఎమ్ గివింగ్ ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్ దట్ ఇట్ ఈస్ ఎ డాగ్ విచ్ హ్యాస్ 4 legs విచ్ బాక్స్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ ఎ డాగ్. దెన్ వై స్టిల్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఎ డాగ్ స్టిల్ నీడ్స్ ఎ ట్రాన్స్లేటర్. సో ఇక్కడ మనం కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తున్నది వచ్చేసి డైరెక్ట్గా హై లెవెల్ లాంగ్వేజ్లో ఒక ఇన్స్ట్రక్షన్. సో దీని గురించి లాస్ట్లో మాట్లాడదాం, గుర్తు చేయండి నాకు. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా రన్ అవుతాయి మనకు, అంటే లైక్ ఎలా రన్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడాలి మనం. ఎలా రన్ అవుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్ రాసాం అనుకోండి. హ్యూమన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తాం. ఇప్పుడు ప్లెయిన్ ఇంగ్లీష్ కాదనమాట. ఇక్కడ ప్లెయిన్ ఇంగ్లీష్ అయితే మనం ఇప్పుడు ఇంకా పైథాన్ నేర్చుకోవడానికి ఏముంది, ప్లెయిన్ ఇంగ్లీష్లో చెప్పం. లాంగ్వేజెస్ ఉంటాయి మనకు, పైథాన్ అని, జావా అని, ఇట్లా లాంగ్వేజెస్ని ఇంగ్లీష్లో రాస్తాం. ఈ ఇంగ్లీష్లో రాసిన లాంగ్వేజెస్ని మనం మిషన్కి ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వాలనుకున్నప్పుడు మనకు కంపైలర్స్ కావాలి. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి అనమాట, ప్లెయిన్ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కాదు. సో ఒకవేళ ప్లెయిన్ ఇంగ్లీష్ మాట్లాడితే ఏమవుతాయి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇది క్లోజ్ చేద్దాం, దాని తర్వాత దానికి వెళ్దాం. సో ఇప్పుడు హ్యూమన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ రాసాం. సో ఇప్పుడు ఇవి ఏమవుతాయంటే నెక్స్ట్ ట్రాన్స్లేటర్ ద్వారా, అది ఏదన్నా అవ్వచ్చు, కంపైలర్ అవ్వచ్చు, ఇంటర్ప్రిటర్ అవ్వచ్చు, వాటి ద్వారా మెషిన్ లెవెల్లో కన్వర్ట్ అవుతాయి. ఓకే. మెషిన్ లెవెల్లో కన్వర్ట్ అయిన తర్వాత ఈ మెషిన్ లెవెల్లో కన్వర్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు మెమొరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. మెమొరీ అంటే ఇక్కడ ఏంటి, ర్యామ్లో స్టోర్ అవుతాయి. ఈ ర్యామ్ అనేది మనకు ప్రాసెసర్కి కనెక్ట్ అయి ఉంటుంది ఇంటర్నల్గా మన సిస్టంలో. అంటే ఇక్కడ మన సిస్టంలో ఏం జరుగుతుందో చెప్తున్నా. ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్ అనేది ఇప్పుడు ఈ కోడ్ రన్ అవ్వగానే మెషిన్ లెవెల్లో కన్వర్ట్ అయ్యి ఈ మెషిన్ లెవెల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టోర్ అయిన ఇన్స్ట్రక్షన్స్ మనకు ప్రాసెసర్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఈ ర్యామ్ అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఈ ప్రాసెసర్ దగ్గరికి వచ్చి ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రాసెసర్ అనేది హార్ట్ అనమాట మనకు. ఆ ప్రాసెసర్లోనే అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్స్ అన్నీ ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్లో ఈ అవుట్పుట్ అనేది మనకు
డిస్ప్లే మీద డిస్ప్లే కావాలి అని ఉందనుకోండి, అది వచ్చి డిస్ప్లే అవుతుంది. లేదు మళ్ళీ వెళ్ళి మెమొరీలో స్టోర్ అవ్వాలి, ఏ మెమొరీలో మేబీ ఇంటర్నల్ మెమొరీలో స్టోర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంటర్నల్ మెమొరీలో స్టోర్ అవుతుంది. సో అలా ఈ ప్రాసెసర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట మనకి ఏం జరగాలి ఏంటి అనేది. ఇస్ క్లియర్? సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సింపుల్ థింగ్ అనమాట. మనం రాసిన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ మెషిన్ లెవెల్ కోడ్లో కన్వర్ట్ అవుతాయి. ఆ మెషిన్ లెవెల్ కోడ్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒక మెమొరీలో స్టోర్ అవుతాయి, ర్యామ్. దాంట్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ప్రాసెసర్ దగ్గరికి వెళ్తాయి అనమాట. ఈ రీజన్ వల్లనే మనకు బెటర్ ర్యామ్ ఉండాలి, బెటర్ ప్రాసెసర్ ఉండాలి. ఇప్పుడు బెటర్ ర్యామ్ బెటర్ ప్రాసెసర్ ఉందనుకో, ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకోగలవు, తొందరగా ఎగ్జిక్యూట్ చేయగలవు, స్పీడ్గా రన్ అవుతుంది మన మన మెషిన్. అర్థమవుతుందా? అదే రీజన్ మరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ ఉంది, పబ్జీని మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకో, తక్కువ ర్యామ్ తక్కువ ప్రాసెసర్ ఉందనుకో, పబ్జీ అనేది ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎక్కువ మెమొరీ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది, స్లోగా రన్ అవుతుంది, మేబీ రన్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఏం కావాలి, ఎక్కువ ర్యామ్ కావాలి, ఎక్కువ ప్రాసెసర్ కావాలి, మంచి ప్రాసెసర్ కావాలి. అర్థమవుతుంది ఏంటనేది. సో దిస్ ఈస్ ద రీజన్ వై మనకు ర్యామ్ ప్రాసెసర్ ఇవన్నీ మంచిగా కావాలి అని చెప్పేది అనమాట. సో ఇలా ఇలా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. పైథాన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మాట్లాడదాం. జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ ఇచ్చారు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నప్పుడు మనం హ్యూమన్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, 1+2 అని ఇచ్చాం అనుకోండి, ఇవి మెషిన్లో కన్వర్ట్ అవుతాయి ఇన్స్ట్రక్షన్ లాగా. ఇవి మనకు ర్యామ్లో స్టోర్ అవుతాయి, ప్రాసెసర్ దగ్గరికి వెళ్తాయి, ప్రాసెసర్లో ప్రాసెస్ అయ్యి దీని అవుట్పుట్ మనకు 3 అనేలాగా డిస్ప్లే అవుతుంది మనకు. ఓకే, ఇప్పుడు పైథాన్ తీసుకున్నాం అనుకోండి, మనం పైథాన్ గురించి మాట్లాడుతున్నాం కదా. పైథాన్ నేను ఏమని చెప్పా, హైబ్రిడ్ లాంగ్వేజ్ అని చెప్పా. ఓకే, ఈ హైబ్రిడ్ వేరియబుల్స్ ఇంటర్నల్ మెమొరీలో స్టోర్ అవ్వవు, ర్యామ్లోనే స్టోర్ అవుతాయి. మనకు కోడ్ రాసినప్పుడు, అంటే హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ రాసినప్పుడు మనం ఒక ఫైల్లో రాస్తాం కదా, ఆ ఫైలే మనకు ఇంటర్నల్ మెమొరీలో స్టోర్ అవుతుంది. ఆ ఫైల్ రన్ అయిన తర్వాత ఈ ఫైల్ లోపల ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ మనకు ర్యామ్లో స్టోర్ అవుతాయి మనకు. సో ఇప్పుడు వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయి, ఈ ఫైల్ లోపల ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. వేరియబుల్సే ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఆ ఫైల్లో ఏవైనా కంటెంట్ ఉందనుకోండి, ఆ కంటెంట్ మొత్తం అంతా మనకు ర్యామ్లో రన్ అవుతుంది. ఆ ఫైల్ మొత్తం అంతా మనకు ఇంటర్నల్ మెమొరీలో స్టోర్ అవుతుంది, హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి ఇవి. ఓకే, సో ఇప్పుడు పైథాన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు పైథాన్లో కూడా అంతే. మనం పైథాన్లో ఫస్ట్ యాక్చువల్గా పైథాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు యాక్చువల్గా. అవర్ ఇన్స్ట్రక్షన్స్ లార్జర్ దాన్ ర్యామ్ ఉండదు. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో రాస్తాం, నువ్వు ఎన్ని లైన్స్ ఆఫ్ రాసినా అది జీబీలోకి ఎక్కడ వెళ్ళదు. ఒకవేళ అట్లా వెళ్ళింది అనుకోండి, అప్పుడే మనకు ఎక్కువ ర్యామ్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ రాస్తున్నావు కాబట్టి చిన్న ర్యామ్ సరిపోద్ది దానికి, కాబట్టి పెద్ద ర్యామ్ కావాలి. ఎందుకు, ఇప్పుడు పబ్జీ ఒక్కటే ర్యామ్ మొత్తం అంతా ఆక్యుపై చేస్తే వేరే అప్లికేషన్స్ ఏవి రన్ అవ్వవు. సో కాబట్టి ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అప్పుడు. అర్థమవుతుంది? అంటే కాంప్లెక్స్ అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఉన్న ర్యామ్లో సరిపోదు, కాబట్టి ర్యామ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, కాస్ట్ ఎక్కువ అవుతుంది మనకు. అర్థమైందా? ఓకే, సో పైథాన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు పైథాన్లో మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాం అనుకోండి. ఓకే,
ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఏమవుతాయి అంటే కంపైల్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ కంపైల్ అవుతాయి. కంపైల్ అయ్యి ఇక్కడ ఏమవుతుందంటే కంపైల్ అయ్యి ఇంటర్మీడియరీ కోడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకొకటి బైట్ కోడ్, ఇంటర్మీడియరీ కోడ్ ఆర్ బైట్ కోడ్ అంటారు. బైనరీ కోడ్ కాదు, బైట్ కోడ్, విచ్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ హై లెవెల్ అండ్ లో లెవెల్. బైట్ కోడ్ అనమాట. కంపైల్డ్ కోడ్, బైట్ కోడ్, ఇంటర్మీడియరీ కోడ్ ఏదన్నా అనొచ్చు మనం. సో ఇప్పుడు ఈ కంపైల్డ్ కోడ్ ఉంటుంది కదా, అంటే బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ని మనం పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పైథాన్ వర్చువల్ మిషన్ అని ఒకటి వస్తుంది. ఈ పైథాన్ వర్చువల్ మిషన్లోకి వెళ్తుంది బైట్ కోడ్. ఓకే, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. సో కొంతమంది ఎందుకు పైథాన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటారంటే ఇదే అనమాట. అంటే లాస్ట్లో ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది కదా, కాబట్టి నేను ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటా అని చెప్తారు కొంతమంది. ఓకే, సో ఇంటర్ప్రిటేషన్ జరిగిన తర్వాత లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ సేమ్ ఇంకా మెమరీలో స్టోర్ అవుతాయి, అంటే ర్యామ్. ఆ ర్యామ్ మనకి ప్రాసెసర్కి కనెక్ట్ అయి ఉంటుంది, అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇట్లా జరుగుతుంది మనకు పైథాన్. సో ఫస్ట్ కంపైలేషన్ జరుగుతుంది. ఆ కంపైలేషన్లో మనకు ఇంటర్మీడియరీ లెవెల్ కోడ్ ఆర్ బైట్ కోడ్ రెండిట్లో ఏదైనా అనొచ్చు అనమాట మనం. ఇంటర్మీడియరీ లెవెల్ కోడ్ ఆర్ బైట్ కోడ్. బైట్, బైట్, నాట్ బైనరీ కోడ్, బైట్ కోడ్. ఓకే, సో ఆ బైట్ కోడ్ని దేనికి పంపిస్తాం మనం? పైథాన్ వర్చువల్ మిషన్కి పంపిస్తే ఆ పైథాన్ వర్చువల్ మిషన్ ఆ బైట్ కోడ్ని తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి లైన్ బై లైన్ రన్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మెమరీకి ఇస్తే ఆ మెమరీ తీసుకొని వెళ్ళి ప్రాసెసర్కి ఇస్తుంది. ఇది పైథాన్లో జరిగేది. ఇప్పుడు చెప్పండి, ఇది హైబ్రిడ్ లాంగ్వేజా లేదా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజా? అందుకే పైథాన్ని హైబ్రిడ్ లాంగ్వేజ్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇది మనకు తెలవాల్సిన థింగ్ అనమాట. సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా మనం. ఏం అర్థం కాలేదు అవి? కాంబినేషన్ ఆఫ్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. హైబ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ కంపైలేషన్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్. వాయిస్ క్లియర్ గా రావట్లేదా ఇప్పుడు? వాయిస్ క్లియర్ గా వస్తుందా? ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక పైథాన్ నేర్చుకుంటున్నాం అనుకోండి, పైథాన్ అని వదిలిపెట్టండి, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకుంటున్నాం అనుకోండి. ఎందుకు నేర్చుకుంటున్నాం చెప్పండి ఇప్పుడు మరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, సరే ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జపనీస్ నేర్చుకుంటున్నాం అనుకో. ఎందుకు నేర్చుకుంటున్నాం జపనీస్? ఒకవేళ నేర్చుకుంటే ఎందుకు నేర్చుకుంటారు? మీరు జపాన్కి వెళ్ళాలి, జపాన్లో ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు జపనీస్ నేర్చుకుంటారు. అంటే అక్కడ మీరు కమ్యూనికేట్ చేయాలి కాబట్టి జపనీస్ నేర్చుకుంటున్నారు. జపనీస్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు అదే థింగే ఇప్పుడు మీరు మిషన్తో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు ఏం నేర్చుకోవాలి మరి?
మిషన్తో కమ్యూనికేట్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంతే. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. బట్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకు ఆహ్, చాలా కష్టం అవుతది. అందుకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డిజైన్ చేశారు. ఈస్ ఇట్ క్లియర్? మనకు పైథాన్ అనేది ప్రొసీజరల్ లెవెలా, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజా అనేది మాట్లాడదాం. యాక్చువల్‌గా హ్మ్. కాంబినేషన్ ఆఫ్ బోత్ అనమాట పైథాన్ అనేది. బోత్ మనకు ప్రొసీజర్ ఉంటది. దాంతో పాటు ఆహ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ గూడా ఉంటదనమాట దాంట్లో. ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఏం గాదు పైథాన్ అనేది. కానీ ఏమంటారు తెలుసా? పైథాన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఆబ్జెక్ట్సే అంటారనమాట. సో, ఇప్పుడు నేను అది డిస్కస్ చేశాననుకోండి చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఒస్తది. కాబట్టి కొంచెం లోపలికెళ్ళిన తర్వాత చూద్దాం దాన్ని. ఓకే. సో, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో జస్ట్ ఏం అర్థమైంది మీకు? సో, మెయిన్ థింగ్ మనం మిషన్‌తో కమ్యూనికేట్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎందుకు కమ్యూనికేట్ చేయాలి మిషన్‌తో? నేనేదైనా ఒక టాస్క్ చేయాలనుకుంటున్నా, అందుకు కమ్యూనికేట్ చేయాలి. అంటే నేనేదో ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలను మీ మైండ్‌లో ఏదో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తీసుకొనెళ్ళి నేను ఒక మిషన్‌తో చేయించాలనుకుంటున్నా. అసలు మిషన్‌తో ఎందుకు చేయించాలి చెప్పండి? ఎ ఎందుకు చేయించాలి మిషన్‌తో? జస్ట్ ఆలోచించండి. ఎందుకు చేయించాలి మిషన్‌తో? వై? ఫర్ అవర్ నీడ్స్. అంటే ఇఫ్ ఇట్స్ రిపిటిటివ్ టు వర్క్ ఫాస్టర్. యెస్ కరెక్ట్ అంతే. సో, ఇప్పుడు మిషన్స్ అసలుకి ఎందుకొచ్చాయి మనకు? నేనొక వర్క్ చేస్తా. బెటర్ దాన్ హ్యూమన్స్ బెటర్ దాన్ హ్యూమన్స్ చెప్పొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే రిపిటీషన్ వర్క్. ఇప్పుడు మనకు మాన్యువల్ ఎఫర్ట్ తగ్గియడానికి. ఇప్పుడు మనం చేయగలం ఒక పనిని. కానీ మిషన్‌తో చేయిస్తున్నాం. ఎందుకు అంటే మనం చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక డోర్‌ని లేత్ మిషన్ తీసుకుందాం. లేత్ మిషన్ అంటే ఐడియా ఉందా? లేత్ మిషన్ అంటే సరే లేత్ మిషన్ వదిలేయండి. ఆహ్, ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకున్నాననుకోండి. ఆ పనిని నేను ఒక 10 మినిట్స్‌లో చేస్తున్నాననుకో. అదే పని మిషన్ ఒక సెకండ్స్‌లో చేసేయగలదు. కాలిక్యులేషన్ తీసుకోండి బెటర్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలిక్యులేటర్ ఉందనుకో. నేను కాలిక్యులేటర్ లేకుండా 123 ఇంటూ 145 చెప్పమన్నాననుకోండి. అది చేయలేమా మనం? మనం చేయలేమా అది? చెప్పండి చేయలేమా అది? చేయలేమా? చేయొచ్చా? చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చనమాట. కానీ లేట్ అవుతది. అదే టైంలోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ తీసుకున్నామనుకోండి. అదే టైంలో కాలిక్యులేటర్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. అంటే మనం చేసేదే కాలిక్యులేటర్‌తో చేయిస్తున్నాం. అందుకే కాలిక్యులేటర్‌కి చెప్పాలి ఎట్లా చేయాలి? ఏం చేయాలి అనేది. ఎందుకంటే దానికేం తెలీదు. మెషిన్స్‌కి ఏమి తెలీదనమాట. మెషిన్స్ డంబ్. మెషిన్స్ ఎట్లాంటివంటే చిన్న పిల్లలు లాంటివి. వాటికేం తెలీదు. మనం చెప్పాలనమాట. "అరే బాబు! నువ్వు ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి" అని. అర్థమవుతుందా ఏంటనేది? ఇంకొకటి నేనొక క్వెషన్ రైజ్ చేశాను. ఏంటంటే, మనం నేనేం చెప్పానంటే, మెషిన్‌తో మనం ఇంగ్లీష్‌లో మాట్లాడలేము. నేచురల్ లాంగ్వేజ్‌లో హై లెవెల్ లాంగ్వేజెస్‌తో మాట్లాడలేము అన్నాను గదా! కానీ అక్కడ నేను ఇంకోటి చెప్పా కాంట్రడిక్టరీ లాగా. ఇప్పుడు మనం అలెక్సా, సిరి దగ్గరికెళ్ళినప్పుడు లేదా నార్మల్‌గా ఎళ్ళినప్పుడు మాట్లాడతాం గదా! అంటే అక్కడ ఏమవుతది అంటే,
మనం ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడతామో లేదంటే మనం ఏదైతే లాంగ్వేజ్లో మాట్లాడతామో అది ఆ, అది ఫస్ట్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని ఆ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట మళ్ళీ. సో ఇంటర్నల్గా మనం ఏం చేస్తున్నా అదంతా మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాల్సిందే డెఫినెట్గా. ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెసెస్ డిఫరెంట్గా ఉంటాయి అంతే. అర్థమవుతుందా ఏంటనేది? యా, ఓకే. సో ఇలా ఉంటుంది. నేను ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం స్లోగానే వెళ్తా, పిచ్ అందరూ గెయిన్ చేసుకోవాలి కాబట్టి. దెన్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎన్ఎల్పి అంటే ఏం లేదు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు ఎన్ఎల్పి అంటే. అంటే మనం న్యాచురల్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడేది, అది లాస్ట్లో ఎప్పుడైనా మాట్లాడదాంలేండి. అందుకే నేను ఆ వర్డ్ తీయలేదు, అందుకే మీకు కామన్ లేమన్ టర్మ్స్లో చెప్పా. ఓకే, సో క్లియర్ కదా ఈరోజు చెప్పింది ఏంటి అనేది? ఎస్. సో ఇప్పుడు ఆ, మీరు ఏం చేయాలి, లింక్డ్ఇన్లో మీరు ఏం చేయాలనేది ఒకటి చెప్తాను. అది నాకు అందరు చేయాలి అది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చేయాలి. జస్ట్ కనెక్టెడ్ విత్ యూ. నేను అందరినీ యాక్సెప్ట్ చేయలేదు, ఒక సండే అట్లా కూర్చొని యాక్సెప్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా లింక్డ్ఇన్, ఓకేనా? సో ఇప్పుడు నా ఫీడ్లోకి వెళ్దాం. అంటే మీరు ఏం చేయాలో చెప్తున్నా నేను, మీకు ఒకటే కాదు ఇంకా వేరే వాళ్ళకి కూడా వేరే ట్రైనింగ్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంకొక వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక సేల్స్ ఏజెంట్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. సేల్స్ ఏజెంట్ ఏంటంటే వాయిస్ అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా కాల్ చేశారనుకోండి, ఆమ్, నేను ఒక ఒక పర్సన్ని పెట్టకుండా ఒక మిషన్ పెట్టి ఆ మిషన్తో మాట్లాడించేలాగా అనమాట సేల్స్ ఏజెంట్. అంటే మీకు అర్థమైంది కదా సేల్స్ ఏజెంట్ అంటే ఏంటనేది. ఆ సేల్స్ ఏజెంట్ని బిల్డ్ చేయిస్తున్నాము, ఆమె సేల్స్ ఏజెంట్ చేస్తుంది అనమాట. దాన్ని గైడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఆమె ఎట్లా చేస్తుంది సేల్స్ ఏజెంట్ని, డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్లా తన ప్రోగ్రెస్ ఇక్కడ పెడుతుంది అనమాట. సేమ్ అలాగా మీరు కూడా డే 1, డే 2, డే 3 అనే ప్రోగ్రెస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డే 1. సో డే 1లో మీరు ఏం నేర్చుకున్నారో అది మెన్షన్ చేయాలి. ఎలా చేస్తారు? సో లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు క్రియేట్ పోస్ట్ అని ఉంటుంది, లేదు ఇక్కడ క్లిక్ చేశారనుకో ఇక్కడ క్రియేట్ స్టార్ట్ ఏ పోస్ట్ అని ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఏదైనా ఫోటో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు, లేదా ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలంటే ఈ డాక్యుమెంట్స్లోకి వెళ్తే వీడియో అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ రాయాలి అనుకున్నప్పుడు మీరు ఏఐ హెల్ప్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏఐ దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్నంతా ఒక ఒక నోట్ ప్యాడ్లో జిస్ట్ లాగా రాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేర్చుకున్నా అనే పాయింట్ లాగా ఏబిసి అని, ఏబిసి ఐ మీన్ అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, నువ్వు ఏమేమి నేర్చుకున్నావు ఇది రాయి. ఇది తీసుకొని వెళ్ళి ఏదో ఒక చాట్ జీపీటీ దగ్గరకో జెమినై దగ్గరకో వెళ్ళి ఏం చేస్తావంటే, నేను ఇది నేర్చుకున్నా ఈరోజు, దీని మీద నేను లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ తీసుకోవాలనుకుంటున్నా, నాకు చిన్న జిస్ట్ లాగా ఇవ్వు అనే పాయింట్ లాగా చెప్పు, అది ఇస్తుంది. లేదా మీరే రాయాలనుకుంటే రాయండి. ఆ ఇచ్చిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే నా పేరు, దాని తర్వాత ట్యాగ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ట్యాగ్ చేయాలనుకున్నప్పుడు @ రాస్తే ఇలా ట్యాగ్ చేయొచ్చు అనమాట మనం. నేను ఎందుకు ట్యాగ్ చేయమంటున్నాను అంటే మనం లింక్డ్ఇన్లోకి ఎందుకు ఎందుకు చేస్తాం లింక్డ్ఇన్లోకి అనే పాయింట్ చెప్తాను, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. లింక్డ్ఇన్లోకి ఎందుకు యాడ్ చేస్తాము అంటే కనెక్షన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, నెట్వర్క్ పెంచుకోవడానికి అనమాట. నేను ఇది నేర్చుకుంటున్నా, మీ దగ్గర ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే నాకు చెప్పండి, లేదా నాకు ఇది తెలుసు అని చెప్పడానికి అనమాట. నిన్న ఒకటి చెప్పాను మీకు, ఏంటంటే ఇప్పుడున్న జమానాలో నాకు ఇది నీకు ఒకటి వచ్చు, వచ్చింది నువ్వు చెప్పకపోతే దానివల్ల ఏం యూజ్ ఉండదు అనమాట. నువ్వు చెప్పాలి నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలుసు అని ప్రతిసారి చెప్తూనే ఉండాలన్నమాట. అలా చెప్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు చూస్తారు మిమ్మల్ని, వాళ్ళకి నచ్చిందంటే అది వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు.
ఓకే. అలా చెప్పడానికి ఇది యూజ్ అవుతది. దాంట్లో నన్నెందుకు ట్యాగ్ చేయమంటున్నానంటే రీచ్ కోసం. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా మంది హెచ్ఆర్స్ ఉంటారు. నా దగ్గర చాలా మంది కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు నన్ను ట్యాగ్ చేశారనుకోండి, నేను దాన్ని లైక్ చేసి కామెంట్ చేస్తున్నాననుకోండి, నా దగ్గరున్న ఎవరైతే హెచ్ఆర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికే ఎళ్తదనమాట. అలా ఎళ్ళినప్పుడు నా దగ్గర చాలా మంది హెచ్ఆర్స్ ఉన్నారు కాంటాక్ట్‌లో. సో, అక్కడ మీకు కాంటాక్ట్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యేదానికి యూజ్ అవుతదనమాట. సో, కాబట్టి డెఫినిట్‌గా ట్యాగ్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్‌కి. ఎలా ట్యాగ్ చేయాలనేది కూడా చెప్పాను గదా! ట్యాగ్ చేయండి. ఒక ఇన్ఫర్మేషన్ పెట్టండక్కడ. ఇన్ఫర్మేషన్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వైష్ణవి పోస్ట్ చూసారనుకో. వైష్ణవి పోస్ట్ ఎలా చేసింది? నేను రీపోస్ట్ చేస్తా ఒకటి వైష్ణవి పోస్ట్. దాన్ని కూడా చూడండి కావాలంటే. అర్థమైందా మీకేంటనేది? మెయిన్ థింగ్ మీరక్కడ ఏం నేర్చుకుంటున్నారు అనే ప్రోగ్రెస్ చూపియాలి మనం. ఇంకొకటి దీంట్లో ఆహ్, మీకు స్క్రీన్ ఇట్ నాట్ విజిబుల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి ఒకసారి. యాహ్! ఏదైనా అట్రాక్ట్ స్టార్టప్స్ అని కాదు ఏదైనా. అంటే ఇక్కడ ఏంటంటే మేజర్‌గా నువ్వేం జేస్తున్నావు? మనం ఏం ఏం జేస్తున్నాము అంటే నేను ఇది నేర్చుకుంటున్నా అనే పాయింట్ ఆఫ్ థింగ్‌ని వరల్డ్‌కి చెప్తున్నామనమాట. నాకిది తెలుసు అనేది ఒకటి చెప్తున్నావు. ఇంకొకటి ఏంటంటే నువ్వు డైలీ పోస్ట్ చేయడం వల్ల నువ్వు ఒక కన్సిస్టెంట్ పర్సన్ అని చూపిస్తున్నావనమాట. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇంకా ఇంటర్వ్యూకెళ్ళక ముందే నువ్వు వాళ్ళ మైండ్‌లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ జేస్తున్నావు. నువ్వు కన్సిస్టెంట్‌గా ఉండగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డైలీ జిమ్‌కెళ్తున్న పర్సన్‌ని చూసినారనుకోండి. మీకొక థాట్ వస్తది గదా! మైండ్‌లో వీళ్ళు డిసిప్లైన్‌గా ఉన్నారని. ఎందుకు థాట్ వస్తది? వాడేం చెప్పలేదు గదా నీకు. కానీ ఎందుకు థాట్ వచ్చింది మీకు? ఎందుకంటే డైలీ డిసిప్లైన్ లేకపోతే ఆ బాడీ రాదు. షేప్‌లో ఉండలేరు. సో, కాబట్టి డైరెక్ట్‌గా మీకు కొంచెం రెస్పెక్ట్ వస్తది. మీకు ఐడియా వస్తదనమాట. వీడు జిమ్‌కెళ్తున్నాడు. ఆహ్, ఒక రెస్పెక్ట్ వస్తదనమాట అక్కడ. అట్లనే ఇక్కడ గూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ రెజ్యూమ్‌లో మీ లింక్డ్ఇన్ ప్రొవైడ్ చేస్తారిప్పుడు. సో, ఆ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూసినప్పుడు, మీ మొత్తం హిస్టరీ అంతా చూస్తున్నప్పుడు, మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నారు? తర్వాత మీ కనెక్షన్స్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ మెన్షన్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తది మీ గురించి. ఇంటర్వ్యూలో చాలా ఎక్కువ యూజ్ అవుతదనమాట అది. అర్థమవుతుందా? సో, కాబట్టి పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ట్యాగ్ చేయండి నన్ని. నేను కామెంట్ చేసి రీషేర్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతది. ఓకే. క్లియరా ఏంటనేది? ఇంకొకటి మీరు ఏదైతే కంటెంట్ నేర్చుకున్నారో, ఆ కంటెంట్‌ని వీడియో రూపంగా గూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. అంటే ఏంటి? టెక్స్ట్ ఒకటే కాకుండా, రోజు టెక్స్ట్ ఒకటే కాకుండా, ఒక వారానికి ఒక 2 రోజులు, 3 రోజులైనా మీరు నేర్చుకున్న థింగ్‌ని ప్రాపర్‌గా అక్కడ ఒక చిన్న వీడియోలో రిప్రజెంట్ చేస్తే అర్థమవుతది ఈజీగా. అర్థమవుతుందా ఏంటనేది? సో, ఇది ఫస్ట్‌లో చేయడానికి కొంచెం కష్టమవుతది. భయమేస్తది. బట్ ఆ భయాల్ని మనం తీసేసి ఎళ్తేనే బెటరు. అప్పుడే ఆహ్, మనకు యూనివర్స్ కూడా మనకేదైనా ఇస్తదనమాట. ఓకే. ఓకే. సరే చూద్దాం ఎంతమంది జేస్తారో. ఇప్పుడు ఇది డైలీ ట్యాగ్ జేస్తా. మీరు ఈ వారమంతా జూస్తాను. ఈ వారంలో రోజు పోస్ట్ చేసి, రోజు ట్యాగ్ జేసి ఎవరైతే జేస్తున్నారో, నేను వాళ్ళకొక గిఫ్ట్ ఇస్తాను. జెప్టో ఉందా అందరికి మీ ఊర్లో? ఊర్లలో మీ జెప్టో ఉందా? సరే జెప్టో లేకుంటే అమెజాన్‌లో పెడతాను. సో, ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను. డెఫినెట్‌గా. ఓకే. ఓకే. అమెజాన్ ఉంటది గదా! అమెజాన్ ఎక్కడైనా ఉంటది. అమెజాన్ లేదని జెప్పొద్దండి. ఓకే. ఏమన్నా చెప్పాలంటే చెప్పండి.